హలో అండి. ఈరోజు కైన్ మాస్టర్ గురించి అయితే కొన్ని విషయాలు చెప్తానండి. ఈ వీడియో కొత్త వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. చాలా ఈజీగా కొత్తవారు సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. నేను వాడేది వచ్చేసి కైన్ మాస్టరు, అలాంటి థంబ్నెయిల్ కోసం పిక్సెల్ ల్యాబు, ఇక్కడ రిమూవ్ బీజీ ఫొటోస్ని రిమూవ్ చేసుకోవటానికి రిమూవ్ బీజీ, అలానే రెమినీ అనే యాప్ని కూడా నేను యూజ్ చేస్తానండి. మనకైతే మన ఫోను స్టోరేజ్ని బట్టి అయితే మనము కైన్ మాస్టర్ అనేది వితౌట్ వాటర్ మార్క్ తోటి డౌన్లోడ్ చేయొచ్చు. కావాలంటే చాలా వీడియోస్ వితౌట్ వాటర్ మార్క్ వీడియోస్ ఉన్నాయండి, మనం చూసి చేసుకోవచ్చు. మనకైతే కైన్ మాస్టరు ఇలా అయితే స్టార్ట్ అవుతుందండి. మనం ఓపెన్ చేయగానే ఎలా వస్తుంది, అక్కడ క్రియేట్ అని ఉంది కదా, క్రియేట్ నౌ అని ప్రెస్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఎలా వస్తుందండి. ఫస్ట్ వచ్చేసి 16:9 రేషియోలో మనం వీడియోని అయితే పోస్ట్ చేయాలి. తర్వాత 9.16 రేషియోలో మనం షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేయాలండి. మిగతా మనం పోస్ట్ చేయొచ్చు కానీ అవి పోస్ట్ చేయరండి ఎవరు. మెయిన్ ఈ షార్ట్ వీడియోకి అయితే 9.16 రేషియోలో, అలానే నార్మల్ వీడియోకి అయితే 16 అంటే ఇక్కడ ఉంది కదా 16.9 రేషియోలో మనమైతే వీడియోని పోస్ట్ చేయటం జరుగుతుంది. మిగతాది కూడా పోస్ట్ చేసుకోవచ్చు కానీ అంత బాగోవు అనమాట. మనకి ఈ రెండే మెయిన్ అనమాట. సో నేనైతే 16.9 రేషియోని అయితే వీడియోస్ కోసం ఓపెన్ చేస్తున్నానండి. ఇక్కడ మనకి క్రియేట్ అని ఉంది కదా, సో అక్కడ మనం క్రియేట్ అనేది ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఇక్కడైతే ఈ విధంగా ఉన్నాయండి. నేను ఆల్రెడీ అన్ని వీడియోస్ అయితే నేను అంటే ఎడిటింగ్ చేసి సేవ్ చేశాను కాబట్టి అలానే ఉన్నాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, మనము అంటే మనకి కింద కూడా ఉన్నాయండి. కింద కూడా 1.1 రేషియో, 4.3 అవి కూడా చేయొచ్చులే కానీ అవి అంతగా బాగోవండి. మనం చేస్తుంటే అంటే మనకి ఏదైతే మనం ఫోన్ని రెగ్యులర్గా మనం ఎలా చూస్తామో అలా వాటికైతే ఇవే వాడతారండి. నేను నేర్చుకుంది కూడా ఇవేనమాట. వీడియోకి అయితే 16.9 రేషియో, అలానే షార్ట్కి అయితే 9.16 అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదన్నమాట. సో ఇక్కడైతే మనము ఇంకా మనకి ఏది కావాలో అదైతే సెలెక్ట్ చేసుకోవాలండి. నేనైతే వీడియో చేస్తున్నాను కాబట్టి వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చూసారు కదా, మనకైతే ఇక్కడ ఇలా అయితే మనకు వస్తుందండి. పైన మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, అవేం అవసరం ఉండదండి. మనకు వచ్చేసి మనం ఏం తీసుకుంటున్నాము, కెమెరాలో షూట్ చేసుకుంటాం కదా, ప్రతిదీ కూడా మనకి కెమెరా అని ఉండిద్దండి. అక్కడ కెమెరాని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ షూట్ చేసుకుంటాం కాబట్టి వీడియో మన కెమెరాలో నుంచే తీసుకోవాలి. లేదు స్క్రీన్ షాట్లో నుంచి తీసుకోవచ్చు అనుకుంటే స్క్రీన్ షాట్ మనకి అక్కడ మన ఫోన్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ కనపడతాయండి మనకి. సో మనం ఎక్కువగా మనము వీడియో షూట్ చేసుకుంటాం కాబట్టి దాన్ని మనం ఎడిటింగ్ చేసుకోవాలి కాబట్టి మనమైతే కెమెరాలో మనకి ఏది కావాలో అది క్లిక్ చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నాను. ఇవన్నీ నేను ఆల్రెడీ ఎడిటింగ్ చేసినాయండి. మళ్ళీ నేను వీటిలో ఏది తీసుకున్నా కానీ నాకు కాపీ రైట్ పడిద్ది. ఎందుకంటే నా ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ వీటిల్లోనే నేను ఒక దాన్ని తీసుకుంటే నాకు ఖచ్చితంగా కాపీ రైట్ పడిద్ది. అందువల్ల నేను కెమెరాలో ఉన్నది ఏది తీసుకోలేదండి. చూశారు కదా, మనకి ఇక్కడ మనం ఏ క్లిప్ తీసుకున్నా కానీ మనకి ఫస్ట్ ఇలా కనిపించిందండి. అంటే నాకున్న కైన్ మాస్టర్లో చెప్తున్నాను అనమాట. ఇక్కడ మనము ఏదైనా క్లిప్ తీసుకున్నప్పుడు మనం అలా వెయిట్ చేయాలండి, క్లోజ్ చేయకూడదు. మనకి అక్కడ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ చూపించిద్ది. సో అది మనం ఏ క్లిప్ అయితే తీసుకుంటున్నామో ఆ క్లిప్ అయితే మనకి ఇలా అయితే వచ్చేసిద్దండి ఎడిటింగ్లోకి. చూశారు కదా, నేను మరలా నార్మల్గా షూట్ చేశానండి. షూట్ చేసినదే నేను తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తే నాకు కాపీ రైట్ పడిద్ది కాబట్టి నేను అప్పుడప్పుడు షూట్ చేసుకున్నది చూపిస్తున్నాను. మీరు ఆల్రెడీ షూట్ చేసుకుంటారు కాబట్టి క్లిప్నే తీసుకోవాలన్నమాట. నేను 2 షూట్ చేసుకున్నాను. సో అంటే నార్మల్గా మీకు చూపించడానికి అనేసి నేను షూట్ చేసుకున్నాను అనమాట ఈ 2. చూశారు కదండి, మనకి
మనం ఆల్రెడీ రికార్డ్ చేసుకున్నదైతే ఇక్కడ పేస్ట్ అయిపోయిద్దండి, అంటే ఇక్కడికి వచ్చేసిద్ది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఆప్షన్స్ అన్నీ రీప్లేస్, ట్రిమ్ము, ఇక్కడ వచ్చేసి స్పీడు, ఫిల్టరు, అడ్జస్ట్మెంటు ఇవన్నీ ఉన్నాయి కదండి. సో వాటిలో మనకి కొన్ని మాత్రమే చేసుకోవాలన్నమాట. నాకు మధ్యలో ఫోన్ వచ్చింది, సో అది ఇంకా మనము ఇక్కడైతే తీసుకున్నాం కదా, ఒక్కొక్కటైతే నేను చెప్తానండి. సో ఇక్కడ మనకు వచ్చేసేసి మనకి పైన మీడియా ఉంది కదా, మనం ఎక్కువ మీడియాతోనే ఉండాలండి, మీడియాలోనే మనం ఏదైనా కానీ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి వాల్యూమ్ మనం ఉన్న వాయిస్ని ఇచ్చుకోవాలనుకుంటే అలానే ఉండొచ్చు, లేదా మొత్తం తీసేసుకోవచ్చు అండి, మన వాయిస్ కూడా ఇవ్వచ్చు. ఇవి వచ్చేసి స్పీడ్ అనమాట. మనది ఎప్పుడైనా 1లో ఉండిద్దండి స్పీడు, 1x ఉండిద్ది అనమాట. స్లో కావాలంటే 0.5లో, కొంచెం ఫాస్ట్ కావాలంటే 1.5లో, ఇంకా ఫాస్ట్ కావాలంటే 2xలో పెట్టుకోవచ్చు అనమాట. మనకు ఆల్రెడీ అక్కడ తెలిసిపోయిద్ది. ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను, ఇది వచ్చేసి 1లో ఉన్నప్పుడు అండి. ఇంకొంచెం ఫాస్ట్ కావాలి, నాకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి అన్నప్పుడు మనం 1.5లో పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి 1 కన్నా ఇంకొంచెం ఫాస్ట్గా వస్తుంది వీడియో. అంటే మనకి లెంత్ని బట్టి చూసుకోవాలి, లేదంటే నార్మల్గా 1లోనే ఉంటుంది కాబట్టి 1లోనే చేసుకోవచ్చు. నేను మళ్ళీ ఇంకా 2xలో పెట్టుకుంటున్నానండి, అంటే వీడియో లెంత్ ఎక్కువైనప్పుడు. 2xలో చూడండి చాలా ఫాస్ట్గా వచ్చేసిద్ది అనమాట వీడియో, వాయిస్ కూడా అంతే ఫాస్ట్గా ఇవ్వాలండి 2xలో పెట్టుకుంటే. ఇంకా మనకి ఇవన్నీ పెట్టుకున్నా కానీ అవి క్లారిటీ రాదండి. చూడండి ఎలా వచ్చిద్దో, ఇలా అయిపోయిద్ది అనమాట. మనకేం వీడియో అర్థం కాదు, మనం కూడా వాయిస్ ఇవ్వలేము అనమాట ఇలా ఉంటే. సో అందువల్ల మనకి 0.5 స్లోలో, 1లో నార్మల్, అలానే 1.5లో కొంచెం స్పీడు, 2xలో ఇంకా ఫాస్ట్ వచ్చిందండి. ఇంతవరకే మనకుంటాయి. 4xలో కూడా మనకి సరిగ్గా రాదనమాట. మన ఇష్టం, మనకి వీడియో లెంత్ని బట్టి మనము ఇక్కడ స్పీడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇంక నేను ఇది క్లోజ్ చేసేస్తున్నానండి. ఇది అయిపోయింది కదా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనము స్పీడ్ అయితే చూసుకున్నాము. ఇంకా 3.5లో ఇవైతే ఏమి వద్దండి, మనకి అవేం అవసరం ఉండదు, 3 మాత్రమే అవసరం ఉండిద్ది. ఇంకొచ్చేసి కింద మనకి రివర్స్ ఏం అవసరం లేదండి, మనకి నార్మల్గానే చేసుకుంటాం కాబట్టి అంత ఉండదు. ఇంకా మనకి కొన్ని దీంట్లో ముఖ్యమైనవి ఉంటాయి, ప్యాను, జూము, ఈ రొటేట్, ఇవన్నీ అవసరం లేదు. అడ్జస్ట్మెంట్ కావాలండి. మన వీడియోకి ఏదైనా కొంచెం బ్రైట్నెస్ కావాలి, కాంతి తక్కువగా ఉందనుకుంటే మనకి ఇక్కడ కాంట్రాస్ట్, బ్రైట్నెస్, సాచురేషన్ అని ఉంటుంది కదా, మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. మనం అడ్జస్ట్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది వీడియో ఎడిటర్కి ఖచ్చితంగా. ఎక్కువ సాచురేషన్ మాత్రమే మనము చేసుకోవాలి. మన ఫోన్ బాగా క్లారిటీ ఉంది, బాగా వీడియో బాగుంది అనేసి అంటే అసలు అవసరమే ఉండదు అది. సో మీ ఫోన్ క్లారిటీని బట్టి అయితే ఆ అడ్జస్ట్మెంట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఇవి చాలా ఉంటాయండి, ఇవన్నీ చెప్పాలంటే వీడియో లెంత్ అయింది. మోస్ట్లీ అవి మనకు అవసరం ఉండదు, నార్మల్గానే వీడియో చేస్తాం కాబట్టి. ఇంకా వీటిలో నాయిస్ రిమూవ్, వాయిస్ చేంజర్ అదొక్కటి మనకి ఉపయోగపడుద్దండి. మన వాయిస్ చేంజ్ చేసుకోవాలంటే నార్మల్, 2 ఫేస్, ఇవన్నీ మనం వాయిస్ చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే మన వాయిస్ ఉంటే బెటర్ అనమాట, మోనిటైజేషన్కి మనకు ప్రాబ్లం కాకుండా ఉంటుంది. మన ఇష్టం అనమాట, మనకి ఏ వాయిస్ నచ్చితే ఆ వాయిస్ని అయితే మనం పెట్టుకోవచ్చు. సో నార్మల్గానే పెట్టుకుంటేనే మంచిది అనమాట. సో ఇంకా ఇవి మెయిన్ అండి. ఇక్కడ వచ్చేసి ట్రిమ్ క్లిప్ ఉంది కదా, అది కూడా మెయిన్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి రీప్లేస్ ఉండిద్దండి, రీప్లేస్ ఏం అవసరం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ట్రిమ్, స్ప్లిట్ అనమాట. ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కైన్ మాస్టర్లో, ఎందుకంటే మనకి అనవసరమైనది ట్రిమ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ట్రిమ్ లెఫ్ట్, ట్రిమ్ రైట్, స్ప్లిట్ అని ఉంది కదా. సో మనకి ఏ క్లిప్ అవసరమో ఆ క్లిప్పుని డిలీట్ చేయాలి కాబట్టి స్ప్లిట్ అనే దాని దగ్గర మనమైతే చేసుకోవాలండి. స్ప్లిట్ అనేది చేసుకుంటే చూసారు కదా, ఇక్కడ మనకి ఒక వైట్ది ఇలా వచ్చిద్దండి. మనం లెఫ్ట్ డిలీట్ చేసుకోవాలంటే లెఫ్ట్, అలానే రైట్ డిలీట్ చేసుకోవాలనుకుంటే రైట్. ఇంకోండి ఇలా చేస్తే మనకి ఇక్కడ డిలీట్ బటన్ ఉంది కదా, అక్కడ డిలీట్ అని బటన్ చేస్తే డిలీట్ అయిపోయిద్ది అనమాట.
అది ఇక్కడ మనకి చూస్తున్నారు కదా, ఈ స్ప్లిట్ అనే దాని దగ్గర ఫస్ట్ స్ప్లిట్ దగ్గర క్లిక్ చేసుకుంటే మనకు ఒక అవగాహన ఉంటుందండి. మనం ఎలా పడితే అలా డిలీట్ చేయకూడదు, మళ్ళీ వేస్ట్ అయిపోయింది వీడియో. నాకు ఫస్ట్లో అర్థం కాక లెఫ్ట్ రైట్ మొత్తం డిలీట్ చేసేసేదాన్ని. కేర్ఫుల్గా డిలీట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం స్ప్లిట్ దగ్గర ఇక్కడ 2 భాగాలుగా వచ్చిందండి. సో మనకి రైట్ అయితే రైట్ రిమూవ్ చేసుకోవాలి, లెఫ్ట్ అయితే లెఫ్ట్ రిమూవ్ చేసుకోవాలన్నమాట. కేర్ఫుల్గా రిమూవ్ చేసుకోవాలి. కొత్త వాళ్ళు అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, ముందు పోను అలవాటు అయిపోయింది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ వైట్గా ఇక్కడ స్ప్లిట్ అనే దగ్గర మనము క్లిక్ చేసుకొని ఏది కావాలో అది డిలీట్ చేసుకోవచ్చు. ఇంకా వచ్చేసి ఇక్కడ ఉంది కదండి, అది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకు చూస్తున్నారు కదా, ఇలాగా మనం అది పైన యాడ్ చేయరండి. వీడియోని మనం యాడ్ చేయడానికి ఉండదు అక్కడ. ఓన్లీ ఏంటంటే మనం ఒకవేళ లైక్ సబ్స్క్రైబర్స్ ఇలా ఉందనుకోండి, అలా పెట్టుకోవటానికి. చూస్తున్నారు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు ఆల్రెడీ తెలిసిపోయింది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో. ఇక్కడ ఇన్ యానిమేషన్ ఓవరాల్ యానిమేషన్ అని ఉంటుంది కదండి, ఇవన్నీ ఉంటే మనకి ఇక్కడ వచ్చేసి మనకి అడ్జస్ట్ కలర్ మార్చుకోవాలనుకుంటే కలర్ మార్చుకోవచ్చు. ఇక్కడ మనకి ఇన్ యానిమేషన్ ఓవరాల్ యానిమేషన్ ఉంది కదా, మనకి ఓవరాల్ యానిమేషన్ అంటే రెండోది. ఇక్కడ మనకి ఏది కావాలంటే మనకి నాన్ అని, బ్లింక్ అని, పల్స్ అని, జిట్టర్ అని, రింగ్ అని, మనకి ఏది ఫ్లోటింగ్ అని ఇలా ఉండిద్దండి. మనకి ఏది కావాలో అది తీసుకోవాలన్నమాట. ఈ లేయర్లోనే ఎఫెక్ట్ ఉంటాయండి. ఈ ఎఫెక్ట్ ఏంటంటే మన ఫేస్ సపోజ్ కనిపించకూడదు అనుకున్నాను, బెర్రర్ ఉందనుకో, ఇక్కడ ఉంది కదండి బేసిక్ ఎఫెక్ట్స్ అని బెర్రరు. సో అక్కడ వచ్చేసి బెర్రర్ దగ్గర క్లిక్ చేస్తే మనకు అంతవరకు మన ఫేస్ కానీ ఏమీ కనిపించదండి. ఎంతవరకు మనకి కనిపించకూడదు అంతవరకే మనం పెట్టుకోవాలన్నమాట. మనకి ఆల్రెడీ టేబుల్ ఉంది కదా, అది అడ్జస్ట్ చేసుకోవటం. మనకు కావాలి మన ఫేస్ కనిపించకూడదు అని బెర్రర్ కావాలి అంటే అలా పెట్టుకుంటే అయిపోద్ది. వీడియో లెంత్ ఎక్కువైందని ఫాస్ట్ చెప్తున్నానండి నేను, అదనమాట. ఇంకా లేయర్లో వచ్చేసి ఎఫెక్ట్స్ అయిపోయింది కదండి. ఇవి వచ్చేసి స్టిక్కర్స్ అనమాట. మన ఇష్టం, మనకి స్టిక్కర్లో ఇలా పెట్టుకోవచ్చు, లేదంటే టెక్స్ట్లో కూడా పెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ టెక్స్ట్ అనమాట. టెక్స్ట్లో మనకి ఏది కావాలో మనమైతే అది టెక్స్ట్ చేసుకొని కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా. ఇక్కడ వచ్చేసి అంటే మనము ఈ టెక్స్ట్ని మనకి ఏ టైప్లో కావాలంటే రోబోటిక్లో కానీ, రోబోలైట్లో కానీ, మన ఇష్టం అండి. ల్యాటర్న్లో కానీ, ఆండ్రాయిడ్లో కానీ మనకి ఏది నచ్చితే అది నచ్చి కింద కలర్స్ ఉంది కదండి, కలర్స్ని కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. కలర్స్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కింద వచ్చేసి హ్యాండ్ రైటింగ్ అని ఉంది కదండి, హ్యాండ్ రైటింగ్ కావాలంటే మనం అక్కడ హ్యాండ్ రైటింగ్లో కూడా పెట్టుకోవచ్చు. అదైతే నేను యూజ్ చేయను అనమాట ఎక్కువ, మనకి కొంచెం అది కష్టంగా ఉండిద్ది, అందువల్ల నేను పెద్దగా దాన్ని యూజ్ చేయను. ఎక్కువ నేను టెక్స్ట్ యూజ్ చేస్తానన్నమాట. ఇంకా మనకి ఈ లేఅవుట్లోనే చాలా ఉంటాయండి. మనకి మధ్యలో ఏదైనా యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఉంది కదా, దాన్ని మనం ఇలా అడ్జస్ట్ చేసుకుని మనకి ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా మనం ఇలా అంటే లాగుతూ ఉండొచ్చు అనమాట. అది చూస్తున్నారు కదండి. ఇంకా మనకి మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్ అండి. ఇక్కడ మనము ఏది కూడా కాపీరైట్ పడిపోయిద్దండి మనకి. ఇక్కడ ఓకే మనకి పెడితే ఏం కాదు, కానీ లాస్ట్ మోనిటైజేషన్లో మొత్తం ఆపేస్తాడండి. నా ఛానల్ అలానే పోయిందనమాట. కాబట్టి మనకి కొన్ని ఫ్రీ మ్యూజిక్ ఉంటాయండి, అవి యాడ్ చేసుకోవచ్చు. అంతేగాని ఏది కూడా యాడ్ చేసుకోకూడదు, కాపీరైట్ పడిద్ది, మనకి లాస్ట్లో ప్రాబ్లం అవుతుంది మోనిటైజేషన్ అయినప్పుడు. సో మన ఇష్టం మ్యూజిక్ ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే ఫ్రీ మ్యూజిక్. ఇక్కడ వచ్చేసి వాయిస్ అండి మెయిన్ అనమాట. మనం ఇందాక ఫస్ట్లో వాల్యూమ్ తగ్గించేసుకొని మన వాయిస్ని మనం ఇలా ఇచ్చుకోవచ్చు. లేదంటే వద్దు నాకు అవసరం లేదనుకుంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ పక్కన డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి అక్కడైతే మనము డిలీట్ చేసుకోవచ్చండి. కైన్ మాస్టర్ ఫస్ట్ కొంచెం కష్టంగా ఉండదు, కానీ ముందు అసలు చాలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్లో నేను చాలా ఏడ్చేదాన్నండి ఒక్కోసారి. అంటే నాకు లెఫ్టో రైటో తెలియక, స్ప్లింట్ చేసుకోలేక, కన్ఫ్యూజ్ అయ్యి దాన్ని ఏం చేసేదాన్నంటే అన్నీ డిలీట్ చేసుకొని మళ్ళీ ఎడిటింగ్ చేసుకునేదాన్ని. కాబట్టి ఈ స్ప్లింట్ అనే దగ్గర, ట్రిమ్ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలంటే, లేదా మొత్తం డిలీట్ అయిపోద్దండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకొంచెం ఫుల్గానైతే నెక్స్ట్ టైం